ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మల్లికార్జున్ ఖర్గే గారి పైన కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు ఒక్కసారి వినండి. ये कुरान में कहा है और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं. ये जहरीला सांप है आरएसएस और बीजेपी. इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं. రేవంత్ రెడ్డి గారు చూసారా, హేట్ స్పీచ్ చేస్తే హేట్ స్పీచ్ బిల్ అని చెప్పి మీరే అసెంబ్లీలో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. కానీ దురదృష్టం ఏంటి అంటే మీరేమో హేట్ స్పీచ్ అని మాట్లాడతారు. మీ అధ్యక్షుడు అంటే మీ పార్టీ అధ్యక్షుడు బాసే మీ హేట్ స్పీచ్ గురించి అని చెప్పి బీజేపీని ఆర్ఎస్ఎస్ వాళ్ళను విషపూరితమైన పాములతోటి సంబోధిస్తూ వాళ్ళను చంపేయాలి అనడం నిజంగా కూడా దురదృష్టకరం. అంటే మనసులో ఇంత కోపము పెట్టుకొని ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు? రాజకీయాలలో విభేదాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, మేము దాన్ని స్వాగతిస్తాము. కానీ ఇంత ఘోరంగా మాట్లాడుతున్నంటే నిజంగా కూడా సిగ్గేస్తుంది. ఇదేనా రాజ్యాంగం పైన, అంబేద్కర్ గారి పైన మీకున్న విలువలు? ఒక్కసారి గ్రహించండి. కాంగ్రెస్ హేతో ముస్లిం హే, ముస్లిం హేతో కాంగ్రెస్ హే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగా కూడా బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన ఒకవేళ కోపం ఉంటే ఖర్గే గారు మీరే చంపేయవచ్చు కదా మమ్మల్ని. ఎందుకు పాపం ఆ పేద ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్నారు? అంటే మీరు కేవలం ఓట్ల కోసం ఎంతనన్నా దిగజారిపోతారు. మీరు మనుషులను చంపనైనా చేస్తారు, చంపనన్నా చంపేస్తారు అన్నంతగా మాట్లాడుతుంటే నిజంగా కూడా బాధేస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు నీతులు చెప్పడం కాదు, మీ సొంత పార్టీ వాళ్ళకు నీతులు చెప్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. అలాగే ఇట్లా హేట్ స్పీచ్ చేసే వాళ్ళ పైన సుమోటోగా కేసు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడకుండా వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి నేను న్యాయంగా కోర్టుని అలాగే పోలీస్ శాఖని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కొత్తేమీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావాలి అని చెప్పు దేశాన్ని విభజించారు. ఇందిరాగాంధీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీని విధించారు. మళ్ళా వాళ్ళ సత్తా వాళ్ళు చాటుకోవాలని చెప్పి మణిపూర్లో అల్లర్లు, అక్కడ ఇక్కడ అల్లర్లు చేస్తూనే ఉన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నిజంగా చెప్పాలంటే బాధేస్తుంది. దీనికోసమేనా, ఇట్లాంటి నాయకులు మాట్లాడడం కోసమేనా ఆ రోజు ఎంతో మంది అమాయక ప్రజల వాళ్ళు పొట్టన పెట్టుకున్నా సరే, మా ప్రాణాలు పోయినా సరే స్వాతంత్రం సాధిస్తాము అని చెప్పి ఎంతో మంది వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసింది ఇందుకేనా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీద భారత్ తేరే టుకుడే హోంగే, మోదీ తేరే కబర్ కూదేంగే, సర్ తన్ సే జుదా, సనాతన ధర్మాన్ని విమర్శించడం, ఇప్పుడు బీజేపీని ఆర్ఎస్ఎస్ ని చంపేయమని చెప్పి బహిరంగంగా మాట్లాడుతుంటే బాధేస్తుంది. కనీసం ఇప్పటికన్నా మేలుకోండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి పూర్వకంగా ఆశిస్తున్నాను.